నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సనాతన ధర్మ చరిత్రలో రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మార్చి నెల 2న గచ్చిబౌలిలో రన్ ఫర్ హియరింగ్, వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు. తొర్రూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్న హైడ్రా, హైకోర్టుకు ఆశ్రయించిన ప్రయోజనం నిల్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ కాలేజ్లో వివేకానంద దివస్ సందర్భంగా మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం సంయుక్తంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికా చికాగోలో జరిగిన విశ్వమత సభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమని గవర్నర్ చెప్పారు. చికాగో ప్రసంగంలో వేదాలు, పురాణాలు, అనుష్ఠాన వేదాంతం గురించి స్వామి వివేకానంద చెప్పారని వర్మ తెలిపారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత భారత్ను విశ్వ గురువుగా చేయగలరని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. యువత స్వామి వివేకానంద సైనికులుగా మారి దేశాన్ని ప్రేమిస్తూ ఆయన కలలను సాకారం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధాయానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత నిర్భయత్నం, త్యాగగుణం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్ను విశ్వగురువు చేయాలన్న స్వామి వివేకానంద కలలను యువత సాకారం చేయాలని స్వామి బోధమాయానంద పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్కు వివేకానంద పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైనిక్ పురి భవన్స్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, రామకృష్ణ మఠం స్వాములు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. This momentum occasion is being celebrated today by the Ramakrishna Math. When Swami Bodhagamananda ji, Adhyaksha of the Math, invited me to attend this event, I felt truly honored. This gathering is both historical and spiritual. Historical because it marks a great event over a century ago. And spiritual because Swamiji's words remain as powerful and relevant today as they were then. Swami Vivekananda visited Hyderabad before embarking on his journey to the USA, where he would address the Parliament of Religion in Chicago. On February 13th of the same year, he spoke to the Nizam's Parliament about common religious values and later addressed a large public meeting at Mehboob College. Thousands, including many Europeans, gathered to hear him speak of my mission to the West. The gathering here of citizens of Hyderabad, you are going to see a small video after some time about the significance of Swamiji's Vivekananda's Day. It is not just today alone. Swami Vivekananda stayed in Hyderabad and Secunderabad for one full week. 10th February 1893 to 17th February 1893. And exactly 4 years later, in 1897,
Vivekananda returned from America, and today, till 15th, there's a big celebration going on in Madras, Chennai now. It's very historic. Vivekananda Day, February 13th, 2005. We are celebrating Swamiji's historical speech in his life in Mehboob College grounds. I convey my namaskars, greetings, prayers to Honorable తమిళనాడులోని టూటికోరిన్ విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుండి ఇక్కడి నుంచి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి అరుమలిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ब्रह्मण्यमण्डिरगोपोत्पत्तिकृत्मी नमानमं सोमेधसः వరల్డ్ డెసిబుల్ డేను పురస్కరించుకొని వెనికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 2న గచ్చిబౌలిలో రన్ ఫర్ హియరింగ్ను నిర్వహిస్తున్నట్లు మౌర్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. పంజాగుట్టలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రన్కు సంబంధించిన పోస్టర్ను డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌర్య ఫౌండేషన్ మైక్రో ఈఎన్టీ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన రన్ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రన్తో పాటు మైక్రో ఈఎన్టీ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. As Dr. Prakash also mentioned, Dr. Ashwin also mentioned, something like this has never happened. And so, I'm gladly supporting it. I'm a runner and I have been part of so many running events and I have promoted a lot of awareness. So people do ask, how can a run create awareness? What is the fundamental thing about it? But see, when there is an event like this, and I congratulate the team for that, whenever there is an event like this, the people from different walks of life, they come together to promote it, to talk about it. And with running as a fad which is growing day by day, lot of runners, lot of people, they come together and it definitely creates awareness. So having a concept like this where we are promoting Decibel Dash Run and promoting the awareness about deafness, promoting the awareness about the care available, I mean it definitely is going to help and I'm definitely in support of. నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ ఎన్జిఓ స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబల్ డాష్ రన్ డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు విత్ ద చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మేజర్ ఫామ్ ఆఫ్ డెసిబుల్స్ అని మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంత ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు, బికాస్ ఈజ్ ద రినౌన్ ENT సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అనే రోజు మార్చ్ 2nd రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, IT ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటానస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హీరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ENTకి బయోకేర్ కింద మౌర్య ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ అయిన పిల్లలు బయటకు వెళ్ళకముందే హీరింగ్ టెస్ట్ చేస్తున్నాం. చేసి ప్రపంచంలో 500 million పీపుల్ సఫరింగ్ విత్ డెఫినెస్ సఫర్ అవుతున్నారు. 30%ని మనం ఇరాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్. మిగతా 70%ని వీ కెన్ ట్రీట్ దెమ్. సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హీరింగ్ లాస్ 1 billion 230 ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ యాక్టివిటీస్ రెగ్యులర్. ఈ ఈవెంట్ 2nd తర్వాత 3rd to 10th రోజు మేము మైక్రోకేర్ హాస్పిటల్స్ మన జూబ్లీస్లో మరి KPCలో 7 days డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత బసెస్ తీసుకొని తెలంగాణ, ఏపీలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ బోత్ స్టేట్స్ డూయింగ్ హియరింగ్ టెస్ట్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ డాక్టర్ దిలీప్. డెసిబల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది.
గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. తొర్రూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు, గుండుగుత్తగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని, వరంగల్ రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేయడం కోసం రాహుల్ గాంధీ కాళ్లు రేవంత్ రెడ్డి పట్టుకున్నారు. 6 నెలల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడింది. నేను పాలకుర్తి నియోజకవర్గానికి మంజూరు చేయించిన అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో నిధులు పక్క నియోజకవర్గానికి వెళ్లిపోతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అన్నారట ఎమ్మెల్యేలు ఒక్క సీటు గెలిచేటట్టు ఎన్నికలు పోతే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డిప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ ఉంది. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట్ అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డిని అబద్ధం మాటలు చెప్తాను, ఏం దిగేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వార్తలు దిగుతారు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. ఏమేమి తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4,000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ జీలో మహారాష్ట్రలో జీరో పెట్టిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరిక తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు ఇప్పుడు ధైర్యం ఉండాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవర యాంజాల్ గ్రామంలోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కోమటికుంటలోని FTL పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తిస్థాయి విచారణ హైడ్రా చేపట్టింది. కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడైంది. అలాగే చెరువు FTL పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు FTL పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. తామే తొలగిస్తామని 30 రోజుల సమయం కావాలని హైకోర్టును ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు కోరారు. 30 రోజులు దాటినా వాటిని తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేసింది.
వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మచిలీపట్నంలో పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మరియు మాజీ మంత్రి పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. శాంతి భద్రతల కారణంగా డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి వెళ్లి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న తర్వాత అతని ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటి చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పని లేదని, కక్షపూరితంగా అరెస్టు చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్ళమని, దాడికి ప్రతి దాడి అనేది మా విధానం కాదని, అలాగని తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కూడా కాదు, చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని శాసనసభ్యులు అచ్చెన్నాయుడు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై ఆయన స్పందించారు. కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. ఫిబ్రవరి 14 అంటే కేవలం వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, దేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం అని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు పేర్కొన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని ఆ సంస్థల నేతలు యువతకు విజ్ఞప్తి చేశారు. గురువారం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం కోటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 14న అమరవీరుల సంస్మరణ దివాస్ గోడ పత్రికలను విడుదల చేశారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రసార ప్రముఖ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ భాగ్యలక్ష్మి విభాగ కార్యదర్శి కళ్యం రాజేందర్ రెడ్డి, విభాగ్ సహా కార్యదర్శి గిరిధర్, భాగ్యనగర్ బజరంగ్ దళ్ కన్వీనర్ అఖిల్ మాట్లాడారు. విదేశీ ముష్కర్ల చేతిలో వీరమరణం పొందిన జవాన్ల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువకులు, విద్యార్థులు భరతమాత సేవలో తరించాలని సూచించారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి బుద్ధితో వ్యవహరించాలని అన్నారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఫిబ్రవరి 14న అమరవీరులను స్మరించుకుందామని పేర్కొన్నారు. భాగ్యనగర్లోని అబిడ్ సెంటర్లో శుక్రవారం ఉదయం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 14 ఫిబ్రవరి 2019న కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో, శత్రు యొక్క కుట్రలో వీరమరణం పొందినటువంటి 40 మంది అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ దినోత్సవంగా వీర జవాన్ దివాస్ గా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు యువత మొత్తం కూడా ప్రేమ పేరుతో, విశృంఖలాల పేరుతో రోడ్లపై వచ్చి, పార్కులపై వచ్చేసి తిరగడం ఎంతైతే ఉందో దానికంటే ముఖ్యంగా ఈ దేశంలో, ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, ఈ భూమి కోసము కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో సైనికులుగా సేవ చేసినటువంటి సైనికులు, వీరమరణం పొందినటువంటి వారి త్యాగాలను గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి, యువకుడు భారతమాత సేవలో ధరించాలి, కుటుంబ విలువలను పరిరక్షించాలి. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కులలో, హోటల్స్లో లేకపోతే రోడ్ల వెంబడి తిరిగి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా ఈరోజు కార్పొరేట్ సెక్టార్ లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ లో ఆన్లైన్ గేమింగ్ లో పాల్గొని డ్రగ్స్ కు లోనై, లేకపోతే మత్తు పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి స్థితి మనం చూసుకుంటున్నాము. షేక్ మస్తాన్ వలీ, జారీ భాష అనేకమైనటువంటి ఎంతో మంది యువతులను ప్రేమ పేరుతో వంచుకొని చూస్తా ఉన్నాము.
బయటికి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాలంటీర్స్ వ్యతిరేకించాలి. అదేవిధంగా దేశం కోసము, ధర్మం కోసము ప్రాణత్యాగం చేసినటువంటి వీర సైనికులను స్మరిస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా దేశం కోసము దేశభక్తి కలిగి ఉండాలి, ధర్మాన్ని రక్షించాలనేటువంటి సంకల్పంతో ఫిబ్రవరి 14 అనేది వీర సైనికుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సమాజానికి పిలుపునిస్తా ఉంది. అందులో భాగంగానే రేపు ఈ యొక్క కోటి అబిడ్స్ చౌరస్తాలో వీర జవాన్లకు నివాళిగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన భాగ్యనగర్ మొదలుకుంటే జిల్లాలో కూడా ఈ యొక్క వీర జవాన్లను స్మరిస్తూ దేశం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తుంది. కేవలం వాలంటీర్స్ డే అంటే ప్రేమను అడ్డం పెట్టుకుని పిచ్చలవిడితనానికి అయితే పోతున్నామో దానివల్ల కుటుంబ విలువలు పతనమైపోయి లవ్ జిహాద్లో కావచ్చు, లేకపోతే మత మార్పిడి వల్ల కావచ్చు, కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నమైపోతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం రోజు టీవీలలో, పేపర్లలో. అలాంటి సంఘటనలు విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు కోసమే మనమంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి లక్ష్యాన్ని, ఒక సందేశాన్ని రేపు ఫిబ్రవరి 14న ఈ యొక్క దేశానికి, యువతకు అందించే విధంగా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం రూపొందించింది. కాబట్టి రేపు వాలంటీర్స్ డే కాదు, అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు గురువారం తార్నాక డివిజన్ లాలాపేటలోని అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన నూతన నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. తమ సిబ్బందితో కలిసి నిర్మాణం పైకప్పును కొంతమేర కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవు అని ఏసీపీ సూచించారు. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 10న ఉదయం మేడ్చల్ పట్టణంలోని కింది బస్తీలో ఓ ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికుల సమాచారంతో తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా ఇస్కొండాపూర్ తండాకు చెందిన నూనావత్ రమేష్గా గుర్తించారు. గత కొంతకాలంగా మేడ్చల్లో నివాసం ఉంటున్నట్టు తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని భార్య లలితను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా నీటూరు నర్సాపూర్కు చెందిన నరసింహ మేడ్చల్లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లలితతో సన్నిహితంగా మెలిగాడు. లలిత తరచూ నరసింహతో ఫోన్లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేష్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు నరసింహతో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ నెల 9న రమేష్ మధ్యమత్తులో గొడవకు దిగగా లలిత పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. రాత్రి 10:30 గంటల సమయంలో వచ్చిన నరసింహ 11 గంటల సమయంలో రమేష్ మెడకు టవల్ చుట్టి గొంతు నులిమి లలిత సాయంతో అంతమొందించాడు. రమేష్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న ఇద్దరు తెల్లవారుజామున కింది బస్తీలోని ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. 10న ఉదయం సంఘటనా స్థలికి మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన పోలీసులు మొదట భార్య లలితను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బుధవారం వారిని రిమాండ్కు తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సనాతన ధర్మ చరిత్రలో రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మార్చి నెల 2న గచ్చిబౌలిలో రన్ ఫర్ హియరింగ్. వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు. తొర్రూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కోమటికుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్. ప్రకృతి కన్వెన్షన్కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్న హైడ్రా, హైకోర్టుకు ఆశ్రయించిన ప్రయోజనం నిల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.